గురించి మీకు చెప్పాలంటే కనుక ఎర్లియర్ స్టార్ట్ విల్లా ప్రాజెక్ట్ అనుకున్నాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రాజెక్ట్లో విల్లాస్ కడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా కట్టిస్తేనే ఆ ప్రాజెక్ట్ లుక్ ఉంటుందన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ చేంజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. బట్ చేంజ్ కాన్సెప్ట్ అంట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి జనానికి ఒక్కొక్క టేస్ట్ ఉంది. వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళ స్టైల్లో ఇల్లు కట్టిద్దాం ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మోడిఫై చేద్దాం అన్నమాట. కాన్సెప్ట్ ఒకప్పుడు ఏంటంటే కొంచెం సిస్టమ్ మోడల్స్ పెట్టేసి అవి కన్స్ట్రక్ట్ చేసేసి ఒకటే డిజైన్ 2-3 మోడల్స్ ఉంటాయి. అదే డిజైన్ అదే ప్యాటర్న్. అలా కాకుండా ఏంటంటే కస్టమర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ టేస్ట్ వాళ్ళని చూసుకొని మీకు మాకు ఈ స్టైల్లో కావాలి, మాకు ఈ టైప్లో కావాలి. ఒకళ్ళు మోడర్న్ అంటారు, ఒకళ్ళు ట్రెడిషనల్ అంటారు, ఒక్కొక్కరు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్ని వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేసేసి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం. డిఫరెంట్ సైజెస్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ లెట్ దెమ్ చూస్ ద ప్లాట్. సో వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఇల్లు వాళ్ళు ఎలా కావాలంటే అవి కట్టించడానికి మీరు ఏర్పాటు చేస్తారు అన్నమాట. ఎందుకు వచ్చిందంటే నాలుగు వెయిట్ చేసేస్తారు అంతా ఒకే మోడల్స్ ఉంటాయి కదా ఎక్కడ చూసినా. అంటే హైదరాబాద్ చూస్తే బొంబాయి చూడండి, ఇటు చదివి చూడండి, పట్నం చూపిస్తే ఆంధ్ర చూడండి. ఈ ఆలోచన డిఫరెంట్గా వీఆర్ ఆల్ ఆ రోజుకి మోడర్న్ సొసైటీలో చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఏంటంటే మామూలుగా ఒకటే టైంలో వెళ్ళాలంటే చూస్తాను, హైదరాబాద్ చూసాను, అన్ని చూసాను. ఈవెన్ నేను కూడా కొనాలని చూసుకున్నప్పుడు కూడా నాకేంటంటే ఒక ప్రతి దాంట్లో వచ్చేసరికి ఏదో ఫాల్స్ కనిపిస్తుంది. సో నేను ఇది ఒకటి నాకు లేకుంటే బాగుండేది, ఇది ఒకటి లేకుంటే బాగుండేది అనేది ఉండేది అనమాట. సో ఇక్కడ అలా కాకుండా ఎవ్రీథింగ్ వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఉండాలని ఉద్దేశంతో వీఆర్ డెవలపింగ్ దిస్ ప్రాజెక్ట్.